ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం సందర్భంగా త్రివిధ దళాల సైనికులకు సంఘీభావంగా అనంతపురంలో తిరంగ యాత్ర భారీ ఎత్తున నిర్వహించారు. ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న గ్రౌండ్స్ నుండి సప్తగిరి సర్కిల్ వద్ద ఉన్న జాతీయ జెండా స్తంభం వరకు తిరంగ యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రజాప్రతినిధులు, మాజీ సైనికులు, మహిళలు, యువత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా ఇప్పుడు దేశం యావత్తు కూడా తిరంగా ర్యాలీ నిర్వహిస్తోంది. అనంతపురం నగరంలో నిర్వహించిన తిరంగా ర్యాలీకి భారీ స్పందన వచ్చింది. రాజకీయ పార్టీలకు అత్యధికంగా నేతలు, అలాగే వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు కూడా వందలాది సంఖ్యలో ఈ తిరంగా ర్యాలీలో పాల్గొని కూడా భారతదేశానికి, భారత సైనికులకు మద్దతు పలికారు. ముఖ్యంగా ఎవరైతే దేశం కోసం ప్రాణాలు అర్పించారో ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన మురళీ నాయక్ అమర్ రాహే అంటూ కూడా నినాదాలు చేసి తిరంగా ర్యాలీలో కూడా పాల్గొన్నారు. చాలా బాగా జరిగింది. మొత్తం అనంతపురం యావత్తు మీ వెంట ఉన్నాం. మీ కుటుంబ సభ్యులుగా మేము ఇక్కడ మీకోసం వేచి చూస్తున్నాం. ధైర్య సాహసాలతో మీరు మన దేశంలో ఉగ్రవాదానికి ఊతమిస్తూ ప్రేరేపిస్తున్న పాకిస్తాన్కి బుద్ధి చెప్పండి అనే విధంగా ప్రజలంతా ఇవాళ సైనికులకి మద్దతుగా ఇవాళ పెద్ద తిరంగా యాత్ర చేయడం జరిగింది. దాంట్లో ఆర్థిక శాఖ మంత్రులు కానీ లేదా ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనడం జరిగింది. అంటే ఎటువంటి ప్రయత్నం లేకుండా స్వచ్ఛందంగా ఇంత ఉదయాన్నే ప్రజలంతా అనంతపురం పట్టణం తరలి వచ్చారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా తిరంగా యాత్రలు జరుగుతున్నాయి. నిన్న చూస్తే విజయవాడలో కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కూడా పెద్ద ఎత్తున తిరంగా యాత్ర జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఒకటే, అరే మీరు మీ కుటుంబాలను వదిలి సరిహద్దుల్లో ప్రతికూల పరిస్థితుల్లో -30 డిగ్రీల టెంపరేచర్ లో మీరు మా కోసం పోరాడుతున్నారు, ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచడం కోసం పోరాడుతున్నారు. మీ అందరికీ మద్దతుగా సంఘీభావంగా మేము ఇక్కడ ఉన్నామని చెప్పే సందేశాన్ని ఇచ్చే ప్రయత్నమే ఇది. అదే సమయంలో ఈ దేశంలో ఇన్ని విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, విభిన్న జాతులు, విభిన్న ప్రాంతాలు, విభిన్న రాష్ట్రాలు ఉన్న నేపథ్యంలో ఇంత విభిన్నతలో ఏకత్వం సాధిస్తూ ప్రపంచ దేశాలకి భారత్ అంటే ఒకటే, భారత్ సమైక్యత, సమగ్రత, సార్వభౌమాధికారానికి ఏదైనా ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తే దేశమంతా ఒకటవుతుందనే దీన్ని కూడా పంపడం జరిగింది. అదే సమయంలో చాలా బాధ్యతాయుతమైన దేశంగా భారతదేశం ప్రపంచ దేశాలు ఇవాళ చూస్తున్నాయి. వాళ్ళ అమాయకుల మీద దాడి చేసి హతమారిస్తే మనం కేవలం ఉగ్రవాద శిబిరాలు మాత్రమే చాలా ప్రెసిషన్ తో దాడులు చేశాం. అంటే రోగ్ నేషన్ అంటే పాకిస్తాన్, రెస్పాన్సిబుల్ నేషన్ అంటే ఇండియా అనే విధంగా ప్రపంచం ఇవాళ చూస్తాం. ఆపరేషన్ సింధూర్ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఆ బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించుకున్నాం. ఇకపై కూడా పాకిస్తాన్ కి కానీ ఎటువంటి పెద్ద దేశాలకు కానీ ఇండియా జోలికి రావాలంటే భయం ఏంటో చూపించాం. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినందుకు మేమందరం కలిసి ఎన్సీసీ క్యాండిడేట్స్ ర్యాలీ చేశాం. దీన్ని విజయవంతంగా మేము నిర్వహించాం. ఆర్మీలోకి వెళ్ళాలని అనుకున్నాను. ఆర్మీ అంటే మన ఇండియాని మనం భద్రతగా కాపాడుకోవడానికి నాకు చాలా ఇష్టం. అందుకే నేను ఆర్మీకి వెళ్ళాలని అనుకున్నాను. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా ఇప్పుడు దేశం యావత్తు కూడా తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. అనంతపురం నగరంలో కూడా మంత్రులతో పాటు వివిధ వర్గాల ప్రజలు, అలాగే ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా నేతలు కూడా ఈ తిరంగా ర్యాలీలో కూడా పాల్గొన్నారు. వివిధ పాఠశాల విద్యార్థులు కూడా వేల సంఖ్యలో ఇక్కడ తిరంగా ర్యాలీలో పాల్గొని తమ మద్దతు తెలిపారు. సైనికులకు దేశం అండగా ఉంటుంది, సైనికుల రక్షణ కోసం ముందుంటుందని చెప్పేసి కూడా మంత్రి సత్యకుమార్ యాదవ్ అంటున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో సాయి ప్రసాద్, జీ న్యూస్, అనంతపురం. వచ్చేసి